సంఘం గురించి బైబిల్ ఇచ్చేటువంటి మాట కుటుంబం. ఆదివారం ఎప్పుడొస్తుందా వెళ్ళి నా కుటుంబంతో నేను ఎప్పుడు కలిసి దేవుడిని ఆరాధించాలా అనేటువంటి కుతూహలం, అది ఎంత బాగుంటుందో. సంఘంగా లేదంటే కుటుంబంగా మనం ప్రతి వారం కలుసుకుంటున్నాం, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. అయితే కొన్ని విషయాలు, కుటుంబంలో చేయాల్సినటువంటి కొన్ని విషయాలు మనం వాక్యంలో నుండి చూద్దాం. ఎందుకంటే తన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు దేవుడు. అపోస్తల కార్యాలు 28లో చూస్తాం. అది ఆయన సొంత రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘంగా, కుటుంబంగా, ఏ ఉద్దేశంతో ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడో, మనల్ని ఇక్కడ కుటుంబంగా చేర్చాడో, ఆ ఉద్దేశాలు నెరవేరబడుతున్నాయా అని అంటే ఒక ప్రశ్నార్థకమే. నెరవేరట్లేదు అని చెప్పట్లేదు, కానీ ఆయన అనుకున్న స్థాయిలో. ఎందుకు అని అంటే 2000 సంవత్సరాలు అయిపోయింది రక్షకుడు లోకానికి వచ్చి, పరిశుద్ధంగా జీవించి, మరణించి, పునరుద్ధానం చెంది, ఆరోహణమయ్యి. మన ఊరిలో తీసుకుందాం, లేదా మన దేశంలో మన పర్సంటేజ్ ఎంత? 2000 సంవత్సరాల తర్వాత 3.5 దాటింది, ఇంకా 4 అవ్వలేదు అనుకోవచ్చు. అంటే ఎక్కడో ఒక కొండకి ఎక్కడో హోల్ పడింది, నీళ్ళు పోస్తూ ఉన్నాం కానీ నిండట్లేదు. చాలా కారణాలు ఉండొచ్చు, మనకున్న సమయాన్ని బట్టి ఒక 5 కారణాలు మనం చూద్దాం. సంఘం అంటే ఒక కుటుంబం. ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు కుటుంబంలోనే నెమ్మది, సమాధానం, ఒకరికొకరు మాటలు లేనటువంటి పరిస్థితి, మనస్పర్ధలు, వాడంతేరా వీడింతేరా, ఆయనకేం చెప్పలేం అనేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి ఈరోజు సంఘంలోనే. కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే, సంఘము అని అంటే మనం పిలువబడిన వారం, ఒకరినొకరు ప్రేమ చూపించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. తండ్రి కుమారుడి పట్ల, కుమారుడు తండ్రి పట్ల. నిజంగా అన్న ఈరోజు కీర్తనలోనే ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చేశారు ఈరోజు సందేశానికి. నిజంగా దేవుడు చేసేటువంటి ఆత్మకార్యాలు ఇలాగే ఉంటాయి. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, బయట వాళ్ళు ఎలా పోయినా, మనం బాగుంటే పర్వాలేదు, బయట వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనే దాంతోనే మనకు స్టార్ట్ అయింది ఈరోజు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అనే దానికి రుజువు ప్రేమ కలిగి ఉండడం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. దేవుని మాట వింటున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడి కోసం ఏదైనా చేస్తున్నాను అని మనం చెప్తున్నాం. కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ప్రేమ కలిగి ఉండటం. అంతేకాదు, 1 తిమోతి 5:1-5లో ఈ మాట నేను చూస్తున్నాను. ఉపదేశం యొక్క సారం లేదంటే సారాంశం మొత్తాన్ని ఒక పిండి పిప్పి చేసి దాంట్లో ఉన్న జ్యూస్ మనం తీస్తే అందులో ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రేమ, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, తర్వాత కలుగు ప్రేమయే. మనం ఆ ప్రేమ కలిగి ఉంటున్నామా? ఇంకొకటి యోహాను 1 యోహాను 4:12లో చూస్తాం, ప్రేమిస్తేనే దేవుని యందు నిలిచి ఉన్నట్లు అని కూడా చెప్తుంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి ప్రతి వారం, లేదంటే నేను విశ్వాసిని, నేను క్రైస్తవుణ్ణి అని చెప్తున్నటువంటి మనం ఇతరుల్ని ప్రేమిస్తేనే ఆయనే దేవుని యందు నిలిచి ఉంటాము అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు? సంబంధ బాంధవ్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. కొండ మీద ప్రసంగం మనందరికీ అదే మెయిన్. మత్తయి 5, 6, 7 వచనాలు, 7 అధ్యాయాల్లో చూసుకుంటే దేవుడు చాలా విషయాల్లో అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ప్రార్థన క్రమశిక్షణ గురించి 17 వచనాలు ఆయన మాట్లాడితే, ధనం గురించి 18 వచనాలు, నీతి గురించి
21 వచనాలు మాట్లాడితే సంబంధ బాంధవ్యాల గురించి మాత్రం, లేదంటే ఇతరుల పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి ప్రేమ గురించి మాత్రం 30 వచనాలు ఆ ప్రసంగంలో మనం చూస్తూ ఉంటాం. కుటుంబంగా మనం చేరుకున్నటువంటి వారం ఎంత ప్రాముఖ్యత దానికి ఇస్తూ ఉన్నాం. ఇతరుల పట్ల మన ప్రేమ, వారి అవసరతలు తెలుసుకోవటం, వారి అవసరతల్లో మనం పాలుపంపులు పొందుకోవడం ఎంతగా అది జరుగుతూ ఉంది. అంటే ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ అనేది రెండు ఉన్నాయి. ఫెలోషిప్ మనం కుటుంబంగా సహవాసంగా ఉన్నటువంటి విశ్వాసులతో చేస్తే, ఫ్రెండ్షిప్ బయట వాళ్ళతో చేయాల్సింది ఉంది. విశ్వాసం గురించి మనం ఎంతో మాట్లాడుతూ ఉంటాం. మనం విశ్వాసం అనే మాటే కదా మనకి ఇవ్వబడింది. విశ్వాసం 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 ఎక్కడ చూసినా సరే. కానీ ప్రేమ గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాం, ఎంత దాని గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. బైబిల్లో, నా చేతిలో ఉన్న బైబిల్లో విశ్వాసం అని మాట్లాడిన ప్రతి చోట ప్రేమని ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే గలతీ 5:6. మీ దగ్గర నోట్స్ ఉంటే, నోట్స్ తీసుకునే అలవాటు ఉంటే ఉన్నటువంటి వచనాలన్నీ రాసుకోండి. లేకపోతే వచ్చే వారం వచ్చేటప్పుడు దయచేసి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఒక నోట్స్ కొనుక్కోండి. మన మైండ్లు అంత షార్ప్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోవు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. పోయిన వారం నేను రాలేదు, అంతకు ముందు వారం చెప్పిన వాక్యం 4 పాయింట్లు ఎవరైనా చెప్పగలరా? కష్టం. అదే నోట్స్ ఉందనుకోండి మీ దగ్గర, టగటక వెనక్కి తీసుకుని చెప్తారు. నోట్స్ ఒకటి అంటే చీప్గా 10 రూపాయల నోట్స్ కాకుండా, ఈ క్రిస్మస్కి షర్టుకు పెట్టే 1000 రూపాయల్లో ఒక 200 తగ్గించుకుని మంచి నోట్స్ కొనుక్కోండి. నోట్స్ తీసుకురండి. పాస్టర్ గారు చాలా ప్రిపేర్ అయ్యి ప్రార్థనాపూర్వకంగా సందేశాన్ని సిద్ధపరిచి మనకి ఇచ్చినటువంటి విత్తనాలు మనం అది సరిగ్గా నోట్ చేసుకోకపోతే ముళ్ళ పొదల్లో పడినట్టుగా, రాయి పడినట్టుగా, దారి పక్కన పడినట్టుగా అయిపోతాయి. ఈ వారం గుర్తుంటాయి, వచ్చే వారానికి అపవాది ఎత్తుకుపోతాడు వాటిని. అలా జరగనివ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళండి అని అన్నారు కదా అయ్యగారు. ఇక్కడ లేకపోతే మనకి ఇక్కడే ఉంటుందంటే, అవగానే ఈరోజు సాయంత్రం ఏం సినిమా వేస్తాడు, లేదంటే మాలాంటి వాళ్ళకి ఈరోజు అవగానే ఎక్కడ మ్యాచ్, నాకు బ్యాటింగ్ ఇస్తారా బౌలింగ్ ఇస్తారా అనేది, లేదంటే వెళ్ళగానే వంట ఎలా చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఇవే ఉంటాయి మనకు ఆలోచనలు. వాక్యాన్ని మనం రాసుకుని ఎందుకంటే ఇప్పుడు వంటలో పాత్రలన్నీ కడిగేసి అలమారలో పెట్టుకుంటాం. ఎందుకని? అవి అక్కడ ఉన్నాయా, జాగ్రత్తగా లేవా అని చూసుకోవడానికా, మళ్ళీ తీసి వాడుకోవడానికా? మళ్ళా తీసి ఇక్కడ మనం పరిశుద్ధపరచబడేది ఆ పరిశుద్ధతని బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని వాడడానికి. మళ్ళీ ఆదివారం పరిశుద్ధంగా అయిపోయి వాక్యం వినగానే పరిశుద్ధతలోనికి వచ్చేసి సోమ మంగళ కరెక్ట్గా ఉండి బుధ గురు శుక్రుడు సరే మళ్ళీ అయిపోయి శనివారం ప్రార్థన చేసుకుని అయ్యా రేపు ప్రార్థనకి వెళ్తున్నానని సిద్ధపడి వచ్చేసేయడానికి కాదు. ఆదివారం మనం ఇక్కడ నింపబడేటువంటి మాటలతో సోమవారం నుండి శనివారం వరకు మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. ఇతరులని దేవుని దగ్గరికి ఆకర్షించేటువంటి అయస్కాంతాలుగా మనం పనిచేయాలి. దయచేసి నోట్స్లు తెచ్చుకోండి. రైట్. గలతీ 5:6లో మనం ఆ మాట చూస్తాం. విశ్వాసము ప్రేమ అనే మాట మాత్రం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:15లో ఆ మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రేమను గూర్చి, విశ్వాసము ప్రేమ. రెండో మాట 3:17 ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది, మీరు లేచేస్తాను, నేను చదవను. ప్రేమ విశ్వాసం అనే మాటలు ఎక్కడ వచ్చినాయో నేను అవి చెప్తున్నాను మీకు. 3:17లో ఎఫెసీ 3:17లో ఆ మాట ఉంది. ఎఫెసీ 6:23లో ఆ మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:4లో ఆ మాట చూస్తాం. 1 తెస్సలోనిక 5:8లో ఆ మాట చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చూస్తాం. ఇప్పుడు ఒకే అధ్యాయం ఉన్న
బైబిల్ గ్రంథం పుస్తకం ఫిలోమోన్లో కూడా 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. విశ్వాసము అని చెప్పిన ప్రతి చోట ప్రేమ ప్రస్తావించబడింది. ఈ మాట మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం విశ్వాసంలో ఎదుగుతున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి మనం దేనిలో కూడా ఎదగాలి అనేది ఆ వాక్యం చెప్తా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. మా అందరికి వినపడేలాగున. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసం అభివృద్ధి చూస్తున్నాం, ప్రేమ విస్తరించడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో పెరుగుతున్నాము అనేటువంటి వారు చెప్పుకుంటున్నటువంటి మనం ప్రేమించడంలో కూడా అదే స్థాయిలో ఎదుగుతున్నామా? ఒక విశ్వాసికి ప్రార్థన, వాక్యం అనేవి 2 రెక్కలు ఎలాగైతే ఒక విశ్వాసికి ప్రేమ, విశ్వాసం అనేది కూడా 2 రెక్కలు లాంటివి. ఒక రెక్క ఇరిగిపోతే ఎగరడానికి వీలు పడదు. 1 యోహాను 2:9 మనం చూస్తున్నాం, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావని చెప్తుంది. 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అదే పత్రిక, ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని కూడా బైబిల్ చెప్తా ఉంది. మొదటి నుండి మనం వింటున్నది ఏంటిది? యోహాను సువార్త మొదటి యోహాను 3వ అధ్యాయం 11లో మొదటి నుండి మనం వింటున్నటువంటి ఆ సందేశం ఏంటి? ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. అది మనం చేస్తూ ఉన్నామా? నేను దేవుణ్ణి, యేసు ప్రభు శిష్యుడిని అని చెప్పుకుంటూ ఉన్నాం. శిష్యులు అని మిగిలిన వాళ్ళు తెలుసుకోవడానికి బైబిల్ ఇచ్చేటువంటి రుజువు ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుచున్నారు కాబట్టి దీనిని బట్టి అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. యోహాను సువార్త 13:35 ఆ మాట చూస్తూ ఉంటాం. అవును, ఒకరినొకడు ప్రేమించడం దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఒక యవ్వనస్తుడు వస్తాడు, ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏం చేయాలనంటే, నిన్ను వలే అంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు అనే మాట అక్కడ ఆగిపోకుండా దానికి ఇంకొక పక్కన ఉంది. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడం మాత్రం అది కాయిన్కి ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక కాయిన్లో ఒక పక్కనే ముద్ర అయి ఉంటే అది చెల్లుతుందా? రెండో పక్కనే అదే ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అంతేకాదు బైబిల్ మనకి ఒకరినొకడు అని చెప్పేటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఒకరినొకడు క్షమించండి, ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి, ఒకరినొకడు చేర్చుకోండి, ఒకని ఎడల ఒకడు మనస్సు కలిగి ఉండండి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకడు వందనము చేయండి, ఒకరినొకడు ఉపచారం చేయండి, ఒకరినొకడు భరించండి, ఒకరినొకడు సహించండి, ఒకరికొకడు లోబడి ఉండండి, ఒకరిని మరొకరు ప్రోత్సహించండి, ఒకరినొకడు ఆదరించండి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి, ఒకరు ప్రార్థించండి, ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి. అబ్బా, నేను ఆపేస్తా, ఇక చెప్పుకుంటా వెళ్తే ఇది ఆగదు, ప్రసంగం అవదేమో. అవును, ఇలాంటి సహవాసం కలిగి ఉండడం నిజంగా సవాలు. అందుకనే దాన్ని సహవాసం అనే దాంతో ఆగిపోకుండా, అక్కడే ఆపకుండా పౌలు గారు ఎలా రాస్తున్నారంటే, సమాధానం అనేటువంటి బంధము అని అంటున్నాడు దాన్ని. అంతేకాదు సహవాసాన్ని పరిపూర్ణత అనేటువంటి బంధము అని అంటున్నాడు. బాండ్ ఆఫ్ పీస్ అండ్ బాండ్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 సమాధాన బంధము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 పరిపూర్ణత అనే బంధము. ఉజ్జీవం గురించి ఎన్నో వాల్ పోస్టర్లు మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జీవం గురించి ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఎలా వస్తుందండి ఉజ్జీవం? మన మధ్యలో ఉన్నటువంటి సమాధానాలు లేకపోతే,
మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ నెరకొల్పబడకపోతే, పురికొల్పబడకపోతే ఉద్యమం ఎలా వస్తుంది? నన్నెంతగానో ప్రేమించాననే మాట మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ నేనెంతగా ప్రేమించానో నేనెంతగా ప్రేమిస్తున్నాను అనే ప్రశ్న మనం వేసుకుంటున్నామా? అవును, ప్రేమ ఉంటే ఇవన్నీ సాధ్యం. ఎందుకు? సంఘానికి వస్తున్నాం, ఆదివారం మనం సంఘానికి వస్తున్నాం. ఇక్కడ పాస్టర్ గారు చేసేటువంటి పర్ఫార్మెన్స్ చూసి వెళ్ళిపోవడానిక? ఈరోజు చాలా సంఘాలు అలా ఉన్నాయి. వన్ మ్యాన్ షో అయిపోతుంది. వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు, ఓకే ఈరోజు ఎలా చెప్పాడు, పర్వాలా, ఈరోజు ఎలా ఉంది, ఓకే ఈరోజు ఎలా బాగా చెప్పారు. అంటే పాటల చాయిస్ని బట్టి, ఆయన ఎంచుకున్న అంశాన్ని బట్టి, నిన్ను సరిదిద్దేటువంటి పని ఏదైనా ఆయన చేస్తే ఈరోజు అంత ఏం లేదు. దానికి కాదండి మనం సహవాసంగా కూడుకునేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 మనం అది చూస్తాం. 19:20లో ఒకరినొకడు ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ, అందుకని ఒక భక్తుడు రాస్తున్నాడు, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి, అక్కడే ఆగిపోకూడదు, ఒకరినొకరు హెచ్చరించుచు ఆత్మపూర్ణులై సాగుమా సంగమా. మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. సంఘంగా మనం కూడుకున్నప్పుడు వచ్చామా, అయిపోయిందా, ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన చేయగానే ఆశీర్వాదం అని చెయ్యెత్తగానే షూలేసి కట్టుకుంటాం. పాస్టర్ గారు ఆమేనని కళ్ళు తెరిసేలోపు సగం కుర్చీలు ఖాళీ అయిపోతాయి. సంఘం ఆరాధన అయిపోయిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసి, నీ పేరేంటి, ఈ పాస్టర్ గారు ఈరోజు చెప్పే వరకు నా పేరు ఎంతమందికి తెలుసు, 3 వారాలు నేను సంఘానికి వచ్చాను అంటే ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ ఆలోచింప చేయడానికి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. కుటుంబంలో నేను ఒక భాగంగా 4 వారాల క్రితం జాయిన్ అయ్యాను కాబట్టి కుటుంబంలో సభ్యుడిగా మీతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఒకరినొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇంటికి వెళ్ళిపోయి అన్నం పొయ్యి మీద పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నాయా? లేదు, కొంచెంసేపు ఉందామండి, మాట్లాడదాం. మీరు విశ్వాసాలను కొంచెంసేపు ఉంచడానికి కావాలంటే టీ స్నాక్స్ పెడదాం, వారం నేను స్పాన్సర్ చేస్తాను, అప్పుడైనా కొంచెంసేపు ఆగి మాట్లాడుకుంటామేమో. కాదు, మనం కుటుంబంలో మాట్లాడడం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు పారిపోదామా అనేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఉండవు. ఒకవేళ మనం పారిపోయే వాళ్ళంగా ఉంటే కుటుంబం అనేటువంటి ఆలోచన సంఘం పట్ల మనకు లేదు అనేదే నిజం. వర్షిప్ అని మాట్లాడుతూ ఉంటే చాలదు, ఫెలోషిప్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఆరాధన అంటే అయిపోదు. ఇతరులని ఆదరించేటువంటి విషయంలో, ఇతరుల ఆలోచనలు వినేటువంటి విషయంలో కూడా మనం ఎదిగే వారంగా ఉండాలి. ఎందుకు అనంటే ఈరోజు సంఘంలో చాలామందికి మాటలు లేవు. ఈ సంఘంలో అలా ఉందో లేదో నాకు తెలియదు. నేను మాట్లాడేది సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాను. కులానికి ఒక సంఘం అయిపోయింది, ప్రాంతానికి ఒక సంఘం అయిపోయింది, కుటుంబానికి ఒక సంఘం అయిపోయింది. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం దానికి కాదు. ఆలోచన చేద్దామండి. ఎందుకు అనంటే కొండ మీద ప్రసంగంలో పరలోకం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నాటినవాడు లేదంటే అది ఇది, కానీ నరకం గురించినటువంటి వచ్చిన ఒకే ఒక ప్రస్తావన ఎక్కడో తెలుసా మీకు? అది 5:22 చూస్తాం. అది మత్తయి సువార్త 5:22. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శ. అక్కడ నరకం అనే ప్రస్తావన కొండ మీద ప్రసంగంలో వచ్చింది. ఒకే ఒక్క చోట నీ సహోదరుని నువ్వు విమర్శించడం లేదంటే ప్రేమించలేకపోవడం, అక్కడ వ్యర్థుడా అని చెప్పడం,
నరకం ఒక ప్రస్తావన అక్కడే వచ్చింది. మనం ఆలోచన చేద్దాం. కుటుంబంగా మనం ఇక్కడ కూడుకున్నప్పుడు ఈ రోజు నుంచి సరి చేసుకుందాం. అయిపోయిన తర్వాత ఒకరినొకరు పలకరించుకుందాం, మాట్లాడుకుందాం. అమ్మా ఎందుకు అని అంటే నేను ఒక విషయంలో చాలా బలంగా ఉండొచ్చు, మీరు ఇంకో అదే విషయంలో బలహీనలై ఉండొచ్చు. మీరు ఏ విషయంలో బలంగా ఉన్నారో ఆ విషయంలో నేను బలహీనై ఉండొచ్చు. నేను ఈ శోధన వచ్చింది, నాకు నేను ఇది ఇలా ఎదుర్కొన్నాను, దేవుడు నాకు ఇలా సహాయం చేస్తాడని మీరు నాతో మాట్లాడేటువంటి మాటలు అలాంటి శోధనలో ఉన్న నాకు సహాయకరంగా ఉంటాయి. లేదంటే మీరు ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను దాన్ని ఇలా ఎదుర్కొన్నాను అని నేను మీతో చెప్పేటువంటి మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. ఒకరినొకరు మనం మాట్లాడుకుందాం. కుటుంబంగా విశ్వాసులలో ఐక్యత ఈరోజు సంఘంలో చాలా ముఖ్యం. రెండవదిగా కుటుంబంలో యవ్వనస్తులు. నా ముందు యవ్వనస్తులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో సవాళ్లతో కూడినటువంటి ప్రసంగం ఏది మాట్లాడాలన్నా సరే యవ్వనస్తుల ప్రస్తావనే తీసుకొస్తాం మనం. యోసేపు, దానియేలు, షడ్రక్, అబేద్నెగో. పోనీ షడ్రక్, అబేద్నెగో, మిషాయేలు, మూడో పేరు చెప్పేశాను. వీళ్ళకి ఒరిజినల్ పేర్లు చెప్పగలరు ఎవరైనా? యవ్వనస్తులు. షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క ఒరిజినల్ నేమ్స్ అవి వాళ్ళ ఒరిజినల్ నేమ్లు కాదు. అంటే వాళ్ళ పేర్లు కూడా పిలవడానికి ఇష్టపడక ఆ దేశంలో పేర్లు మార్చేశారు. వెరీ గుడ్. అజర్యా, మిషాయేలు. నేను చాలా సంఘాల్లో అడిగాను కానీ రాలేదు. 3 పేర్లు రాలా, 1, 2 వచ్చి ఆగిపోయినాయి. నిజంగా మొదటి రోజే అంటే అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది కదా. అలా మొదటి ప్రసంగంలోనే నేను అన్నతో చెప్పిన మాట, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. ఈరోజు ప్రసంగాలు ఎలా అయిపోయినాయి అంటే బాగా చెప్పారు, భలే చెప్పారండి, ఇవే అయిపోతున్నాయి. దేవుడు నాతో మాట్లాడాడు అనే మాటలు ప్రసంగికులు వినడం చాలా అరుదైపోయింది. నిజంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిస్సందేహంగా అంటే నిర్మోహమాటంగా కుటుంబానికి ఇచ్చేటువంటి ఈ ఆత్మీయ ఆహారానికి దేవుడు అన్నాన్ని ఎంచుకున్నందుకు నిజంగా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఐ లవ్ ఈరోజు యవ్వనస్తుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17లో అంటే ఈరోజు యవ్వనస్తులు సంఘంలో లేదంటే కుటుంబంలో వాడబడట్లేదు అనేది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినప్పుడు మొదట ఆయన పెట్టింది ఎవరిని? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అందులో వచ్చే ఫస్ట్ లిస్ట్ ఎవరండి? మీకు. ఎందుకు? మీ మీద పెద్దోళ్ళ గౌరవించి మీ మీద, తర్వాత మీ భార్యల మీద, తర్వాత మీ పిల్లల మీద అనొచ్చు కదా. లేదండి, ఫస్ట్ దేవుడు యవ్వనస్తులను పెట్టాడు. అందుకనే 1900 సంవత్సరంలో ఇవాన్ రాబర్ట్స్ వెల్స్ రివైవల్లో ఒక యవ్వనస్తుని దేవుడు వాడుకున్నాడు అనేది మనం మర్చిపోకూడనటువంటి ఒక సత్యం. అంతేకాదు పౌలు గారు 3 లేఖలు రాస్తున్నాడు 2 యవ్వనస్తులకి. మిగిలిన పత్రికల్లో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు ఆ 2 పత్రికల్లోనే మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రికలు. మరి పేతురు గారు కూడా బాగా వయసు అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట రాస్తూ ఉన్నాడు, పిల్లలారా అని మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 1 మరియు 5 వచనాల్లో ఆ మాట చూస్తూ ఉన్నాం. అంతేకాదు యోహాన్ గారు కూడా 90 సంవత్సరాల వయసులో సంఘ పెద్దలకి రాయట్లేదు కానీ, యవ్వనస్తులారా నేను మీకు రాస్తా ఉన్నాను, ఎందుకంటే మీరు అపవాదిని జయించి ఉన్నారు, మీరు బలవంతులు. ఈరోజు మరి యవ్వనస్తులు ఎంతగా కుటుంబంలో ఉపయోగపడుతున్నారు, వాడబడుతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా యేసుక్రీస్తు పేతురు గారిని 3 సార్లు ఒక ప్రశ్న అడిగాడండి, నన్ను ప్రేమిస్తున్నావా
నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఎందుకు అడిగాడా అనేది నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ ఈ ప్రసంగం నేను సిద్ధపరిచేటప్పుడే 3 సార్లు అడిగిన దాంట్లో ఆయన ఉద్దేశాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వరకు ఆ మాట చూద్దాం. ఇది ఓపెన్ చేసి చూద్దాం అండి బైబిల్లో. యేసు పేతురు ఇచ్చిన సమాధానం, నేను ప్రేమించుచున్నాను అని చెప్పగానే దేవుడు చెప్పిన మాట, దయచేసి మీ కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? నా గొర్రె పిల్లలను మేపుము. రెండోసారి సేమ్ క్వశ్చన్, అప్పుడేమన్నాడు? నా గొర్రెలను. మూడోసారి నా గొర్రెలను. ఫస్ట్ సారి చెప్పింది ఏంటి? నేను తెలుగులోనే ట్రాన్స్లేషన్ తప్పు ఉందా అని ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ గొర్రె పిల్లలనే ఉంది. దేవుడు యవ్వనస్తులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంతగా వాడబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల్ గారిని మనం చూస్తే, అవును, ఈ కాలపు స్టెఫన్ అని పిలవడంలో నాకే సందేహం లేదు. ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అంటే, ఆయన గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను, మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు అది తీసుకోవచ్చు. నిజంగా అలాంటి యవ్వనస్తులు లేపబడాలి. సవాలుతో కూడినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగి, ఊరికే మనసుకు తోసింది చెప్పేయడం కాదు, కానీ రుజువులతో. ఎదుటి వాళ్ళు ఎవరో మాట్లాడలేకపోయారు, ఎవరో ఆయనతో తర్కించలేకపోయారని అపోస్తల కార్యాల్లో స్టెఫన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఆ మాట చూస్తాం. అయిపోయింది, 4 రోజులు ఎగిరారు, బ్యానర్లు కట్టారు, జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరిగారు, అయిపోయింది. అది అక్కడితో అయిపోకూడదు. ఏం చేయాలి అనేది నేను ఆర్టికల్లో రాశాను, మీరు అది చదవండి. తర్వాత యవ్వనస్తులు వదిలితే ఏదో ఒకటి తప్పులు చేస్తారండి, ఏదో ఒకటి గలాంతి చేస్తారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అవును, యవ్వనస్తులు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళం బ్లండర్స్ చేస్తూ ఉంటాం. ఆడు చేసే మిస్టేక్లు ఏమో పెద్దగా కనపడతా ఉంటాయి. మనకు చాలా అనుభవం ఉంది కదా, ఏదో ఒకటి చేసి మసిపూసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కాదు, అది కవరింగ్ చేయడంలో అనుభవం ఎక్కువ మనకి. యవ్వనస్తుల్ని మనం నిలబెట్టి వాడుకుందాం. నేను భాస్కర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కీర్తనలు ధ్యానాలు మాత్రం ఎందుకని యవ్వనస్తులకి ఇవ్వకూడదు? ఒక వారం ముందే, వచ్చే వారం ఇదయ్యా, దీన్ని ఇలా చెప్పు, ఇలా చెయ్యి అని చెప్పి మొత్తం మీరే ఇవ్వండి నోట్స్. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఆరాధన చేయడానికి ఎందుకు యవ్వనస్తులను వాడుకోకూడదు? ఎందుకు కుర్చీలు వేయడానికి మాత్రం, వాటర్ పోయడానికి, లేదంటే పాస్టర్లు వస్తే కూరలు వేయడానికైనా? లేదండి, సంఘం అనేది ఒక శిక్షణ తరగతి. రేపొద్దున బయటకు వెళ్ళి అనేక మంది ఆత్మలను పెద్దవాళ్ళని ఒకటి చేయండి అని అంటే 1000 మాట్లాడతారు దాని వెనకాల. ఇది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, చేస్తే వచ్చే నష్టాలేంటి, లేదంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన మాట్లాడడంతోనే అయిపోతాయి. కానీ యవ్వనస్తుడికి వెళ్ళి ఒక మాట చెప్తే ముందు ఆ పని చేసి వచ్చి తర్వాత మాట్లాడతాడు. వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేసేసాం. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో సంఘాన్ని నెలకొల్పాడో అది సరిగ్గా నెరవేరట్లేదు అని నేను అంటాను. యవ్వనస్తుల గురించి మాట్లాడాలి అని అంటే తల్లిదండ్రులతో మాట్లాడాలి ఫస్ట్. అవునా? 9 ఆరులు ఎంతో నీ కొడుకు తెలుసమ్మా, కానీ 6 9లు ఎంతో తెలియని వాడిని ప్రైవేట్ క్లాసులు, ఎక్స్ట్రా క్లాసులు, హోమ్ ట్యూషన్స్, స్పెషల్ క్లాసులు అని పెట్టి వాడిని ఇంజనీరింగ్, డాక్టర్లు, అది ఇది చదివించడానికి నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ వాక్యాన్ని వాడి హృదయంలో పంపు చేసి దేవునికి సాక్షిగా నిలబెట్టడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఎంత సమయాన్ని నువ్వు దానికి వెచ్చిస్తున్నావు? అదే కాదండి, సేవా పిలుపు వస్తేనే వెళ్ళాలి, అది రావాలి కదా. సరే, సేవా పిలుపు రాలేదు, డూ యూ హ్యావ్ ఎ కాల్ టు స్టే బ్యాక్? ఇంజనీరింగ్ చదవాలని దేవుడు మీతో మాట్లాడాడా? డాక్టర్ని చదివించాలని దేవుడు మీతో మాట్లాడాడా? ఎందుకు దేవుడి విషయాలు వచ్చేపాటికి మాత్రమే పక్షపాతం?
సేవా పిలుపు రావాలండి, దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాప్తిసం పొందాలన్న దేవుడు చెప్పాలి. ఎంత నువ్వు నీ బిడ్డ మనసులో వాక్యాన్ని చొప్పించడానికి ఎంత కఠినంగా ఉంటున్నావు. 3 పిల్లలు నాకు. 10th క్లాస్ ఒకడు, 7th క్లాస్ ఒకడు, యూకేజీ ఫస్ట్ క్లాస్ ఒక పాప. రోజు మెమరీ వర్స్ చెప్పకుండా వెళ్ళడానికి లేదు స్కూల్కి. ఒక అధ్యాయం చదివి నీల్ డౌన్ చేసి ప్రార్థన చేస్తేనే స్కూల్కి వెళ్ళు. ఆదివారం వస్తే ఈరోజు వాళ్ళకి బ్యాడ్ డే. ఒక కీర్తన నాకు అప్పు చెప్పకుండా లంచ్ ప్లేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత అడుగుతా, ఎరా చెప్పావా? చెప్పలేదు. ప్లేట్ పక్కన పెట్టు, వెళ్ళి చదువు. చెప్పేసిన తర్వాత తిను, నో ప్రాబ్లం. ఒక పూట తినకపోతే ఏం చచ్చిపో. కోపంగా చెప్పినా, ద్వేషంతో చెప్పినా, సంతోషంతో చెప్పినా విత్తనం అనేది వాడి మనసులో పడుతుంది. ఎంత మనం మన పిల్లల్ని వాక్యం పట్ల తిప్పడానికి ప్రయాసపడుతున్నాం. అవును, నిజంగా ఈరోజు ఒక బిడ్డ విశ్వాసంలో ఒక హృదయంలో విశ్వాసాన్ని నెలకొల్పడం అంటే చాలా కష్టం. టెక్నాలజీ అంత పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా అని చెప్పి దీన్ని పక్కన పెట్టకూడదండి. టెక్నాలజీ ఈరోజు ఒకటి ఉంది, రేపొద్దున ఇంకొకటి అప్డేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది అప్ టు డేట్గా ఉంటుంది. ఎప్పుడు ఈ రోజుకి సరిపోయింది, ఎప్పటికీ సరిపోయింది. అంటే విత్తనాలు వేయడం వరకే నీ పని. ఏది మొలుస్తుంది, ఏది మొలవదు, ఏది మొలకెత్తుది అనేది నీ పని కాదు. నారు పోసేవాడు ఒకడు, నీళ్లు పోసేవాడు ఒకడు, వృద్ధి కలిగించేవాడు ఆయన చేతిలో ఉంది. మనం చేయాల్సిన పని మనం చేస్తున్నామా? ఈరోజు లాన్లే అని అన్నయ్య పిల్లోడు అంటే వద్దురా వెళ్ళాలి అంటే ప్రేమగా బాగుంటుంది. అంటే సంఘం కూడా ఆ విషయంలో సరిగ్గా లేదనుకోవచ్చు. యవ్వనస్తుల్ని సంఘంలోనికి ఆకర్షించే విధంగా సంఘాలు ఈరోజు లేవు. ఆ విషయంలో మనం సరి చేసుకుందాం. ఎందుకు అని అంటే, పొరపాటున ఒకరోజు బయటకు వచ్చానండి. బొమ్మల వెనకాల ఎంతమంది, ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? ఇంత ఘోరమైన పరిస్థితి అంటే, ఏదో తెలియక, నిజమేదో తెలియక వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం సరిచేయబడాలి అని అంటే యవ్వనస్తులుగా సంఘంలో మనం వాళ్ళని వాడాలి, కుటుంబంలో వాళ్ళని వాడాలి. మూడవదిగా ఒక స్కూల్లో మనం జాయిన్ చేయాలి అని అంటే స్కూల్లో ఎలా టీచింగ్ ఉంది, మాస్టర్లు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేటెడా లేదా, సరిగ్గా ఉందా లేదా, మార్కులు రిజల్ట్ చూస్తూ ఉంటాం. అట్లాగే మనకి సంఘంలో కాపర్లు. నిజంగా దీని గురించి మాట్లాడాలి అని అంటే చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ ఈ సంఘంలో నేను సభ్యుడిగా ఉండడానికి. ఎందుకంటే వాక్యానుసారమైన బోధ మనకు అందిస్తూ ఉన్నారు. కానీ చాలా సంఘాల్లో సేవకులు ఎలా ఉన్నారంటే పాపులర్ అవ్వడానికే చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు పాపులారిటీ కోసం రాజకీయ రంగం బాగా ఉపయోగపడింది, దాని తర్వాత సినీ రంగం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు నేను బాగా జనంలో బాగా తెలియాలి అని అంటే బాగా ఉపయోగపడేటువంటి పుల్పిట్ ఏదంటే పరిచర్య. దానికోసం ఎక్కువ మంది, ఎందుకంటే టీవీల్లో చూసేటువంటి ప్రసంగాలు చూస్తుంటే ఓరి బాబు ఇది బైబిల్లో ఎక్కడుందరా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, వాక్య విరుద్ధమైనటువంటి, వాక్యాతీతమైనటువంటి ఎక్కువ కళలు, దర్శనాలు, వాళ్ళ ప్రయాణాలు ఇవే. దానివల్ల ఏమైపోతుందంటే అపోస్తల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఎవరైనా ఒక మాట ఆ వాక్యాన్ని చూడకుండా చెప్పగలరా? ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథం మొత్తానికి కీ వస్తుంది, దాని మీదే ఆధారపడి ఉంది. పరిశుద్ధాత్మ మీ మీద అది నిజంగా కావాలంటే ఒకవేళ మీకు పచ్చబొట్టు వేసుకునే అలవాటు ఉంటే ఆ వాక్యాన్ని మొత్తాన్ని బాడీ మొత్తం వేసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. నుదుటి మీద రాసుకోండి, మీ మెడలకి కట్టుకోండి అనే వాక్యాలు మనం చదువుతున్నాం కదా సామెతల్లో. ఈరోజు ఆ ట్రెండ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. తర్వాత వచ్చేసింది.
4 సర్కిల్స్, యెరూషలేములో, యూదయ, సమరయలో, భూదిగంతాల వరకు నాకు ఆ సాక్షులు అనే మాటకి అర్థం ఏంటండి? నిన్న బాగా తలనొప్పి వచ్చిందండి, ఒక ట్యాబ్లెట్ వేసి పడుకున్నాను. పొద్దున్న ఆదివారం సంఘానికి ఎలా దేవుడా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉంటే పొద్దున్నే తలనొప్పి పోయింది. ఇదా? నిన్న కుర్చీ నుండి లేచేటప్పుడు నడుము పట్టేసిందండి, ఏం చేయాలో తెలియలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఇంజెక్షన్ చేశాడు. పొద్దున్నే ఈరోజు దేవా నేను నొప్పిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనగానే నొప్పిపోయింది. ఇదా? ఆలోచించండి ఒకసారి. అనేకులని దేవుడి దగ్గరకు తీసుకురావడానికి ఆయన గురించి చెప్పేటువంటి మాటలు. అవును, అది కదా సాక్ష్యం, సాక్ష్య జీవితం. పనికి వెళ్తున్నాను, వస్తున్నాను, నా వరకు నేను నిజాయితీగా ఉంటున్నానంటే సరిపోదు. ఇతరులని మనం దేవుడి దగ్గరికి ఆకర్షించే వారంగా ఉంటున్నామా? ఈరోజు సంఘంలో అలాంటి బోధలు పోయినాయి. వరద వలె వచ్చేటువంటి అబద్ధ బోధల నుండి దేవా మమ్మల్ని కాపాడవా. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎక్కడ అంటే జనులకి అవసరమైనది కాకుండా వాళ్ళకి ఇష్టమైనది బోధించేటువంటి బోధకులు ఎక్కువ మంది అయిపోయారు. దీన్ని ఎలా కమర్షియల్ వరల్డ్లో ఎలా చెప్పాలంటే వినియోగదారుని విన్నపం మేరకు, కొనుగోలుదారుని కోరిక మేరకు. కాదన్నా? అది కాదు. ఒకవేళ మనుషుల్ని నేను సంతోషపెట్టేవాడిని అయితే దేవుణ్ణి సేవకుణ్ణి కాకపోదును అంటే ఇంకో దాని ఫుట్నోట్లో ఇంకో వరుసలో ఏముందంటే నేను అర్హుణ్ణే కాదు. నువ్వు అర్హుడు కాదు. ఎవరిని సంతోషపెట్టగోరుతున్నావు? గలతీ 1:10 మనం ఆ మాట చూస్తూ ఉంటాం. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? ఫేమస్ అవ్వాలి అనేటువంటి ఆశ చాలామంది సేవకుల్ని బిచ్చగాళ్ళని చేసింది. అడుక్కునే వాళ్ళలాగా అయిపోయారు. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే ఆశీర్వదించబడాలి అంటే హిమాలయాలకు వెళ్ళవసరం లేదు, ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇంటికి ప్రార్థన చేయించే అవసరం లేదు. ఇంకోటి అది కాదు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఆ భిక్షగాళ్ళు అయిపోయారు పాస్టర్లు. నీకు ఆశీర్వాదం కావాలా? స్పెషల్ కానుక. నీకు ప్రార్థనలో బదులు రావాలా? నాకు ఒక స్పెషల్ కానుక. అది కాదండి బైబిల్ బోధించేది. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తుని ఏమని అడిగారంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మాకు నేర్పించవా అని అన్నాడు. ప్రవక్తలందరిలో అన్నిటికంటే పెద్ద ప్రవక్త ఎవరండి? యేసుక్రీస్తు ఇచ్చిన వాక్యం మాట బాప్తీసం ఇచ్చే యోహాను. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? ఎన్ని స్వస్థతలు చేశాడు? బైబిల్ చెప్పేటువంటి మాట ఆయన గురించి. ఆయన ఏ అద్భుత కార్యము చేయలేదు కానీ అనేకులను యేసు వైపు తిప్పాడు. అలాంటి బోధకులు ఈరోజు ఉన్నారా? లేరు. కాలాన్ని బట్టి చూస్తే బలమైన ఆహారాన్ని పొందుకోవాల్సినటువంటి మీరు ఇంకా పాలు తాగేవారుగా. అది ఆ రోజుల్లో. ఇప్పుడు అది కాదు. పాల నీళ్ళు అయినాయి. ఆ స్టేజ్ కూడా పోయింది. అది 80sలో. ఇప్పుడు నీళ్ల పాలు అయిపోయింది. పాలలో ఎన్ని నీళ్లు పోసినా తెల్లగానే ఉంటాయిగా. ఉద్యమం రాదండి, ఊపిరి లేని శవాలే మిగులుతాయి. బైబిల్ని బోధించేటువంటి బోధకులు చాలా తక్కువైపోయారు. బైబిల్లో కొన్ని వాక్యాలు మాత్రమే బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. సిగ్గుపరచడానికి కాదు కానీ ఆలోచింపజేయడానికి. ఆదివారం ప్రసంగానికి కనీసం 3 గంటలైనా తెరిచిన బైబిల్తో స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్తో ఎంతమంది సేవకులు దేవుడి దగ్గర కనిపెడుతున్నారు? ఆదివారం ప్రసంగం అయిపోగానే వచ్చే ఆదివారం ప్రసంగానికి హెడ్డింగ్ ఎంతమంది పెడతా ఉన్నారు? వారం అంతా సిద్ధపడకుండా నువ్వు మేడ మీద ప్రసంగం చేస్తే నీ ఇంటికి వచ్చినటువంటి అతిథులని నువ్వు అవమానపరిచినట్లే. ఒకళ్ళని నీవు భోజనానికి పిలిచారు, దానికి ముందు ప్రిపరేషన్ ముందే చేసుకుంటామా? లేదా వాళ్ళు వచ్చిన తర్వాత తడబడతా కిటికీల్లో కూడా దూకెళ్ళి స్విగ్గీలో జొమాటోలో తీసుకొస్తే బాగుంటుందా? కాదు.
ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వడానికి నువ్వు ఒకళ్ళ నీ దగ్గరికి నువ్వు ఆహ్వానించావంటే దానికి సిద్ధపాటు ఉండాలి. అది సరి అయిన సిద్ధపాటుగా ఉండాలి. రుచి చూడాలి. ఫస్ట్ సాల్ట్ వేయకుండా పెట్టేస్తాం ప్లేట్లో, ఉప్పు సరిపోయిందా లేదని మనం చూస్తాం. అప్పుడు ఆ వాక్యం యొక్క రుచి ఆ సేవకుడు చూస్తే దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు కూడా ఉంటుంది. అవి లేవు ఈ రోజుల్లో. సిద్ధపాటు లేకుండా వచ్చేస్తూ ఉన్నారు. ఎలాగోలా మేనేజ్ చేద్దామని చూస్తున్నారు. మేనేజ్ చేయడానికి నువ్వు మేనేజర్ కాదు, బాస్. నువ్వు కాపరివి. అంతేకాదు ఈ వాక్యాన్ని సరిగ్గా సిద్ధపడకుండా వచ్చేసి ఆ మధ్యలో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నీ హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి, చేతులు తీసుకొచ్చిన వాళ్ళు 2 చేతులు ఎత్తి చెప్పండి. నీ వాక్యం, నువ్వు మాట్లాడేది వాక్యం ఆ నిజంగా ఉజ్జీవింపబడితే 2 చేతులు ఎత్తి వాడే చెప్తాడు కదా. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఎక్కువైపోయినాయి. మేపేవారు కాదు, మేపేవారమ్మ కానీ మనం మేనేజర్స్ కాదు. అరుస్తూ ఉన్నారు చాలామంది. అరిస్తే చాలదు, అందులో అర్థం ఉండాలిగా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని ఎంత కాలం అయింది ఒక సేవకుడిగా ఆ మాటలు విని. 4వదిగా సంఘాల మధ్య అనుబంధం. ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు తెలియదండి, నేను వచ్చి 1 year కూడా అవ్వట్లేదు ఇంకా. వేరే సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసిని మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, లేదంటే 2 చేతులు జోడించి, సహోదరుడా, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఎలా ఉన్నావు అని అడిగే అలవాటు ఈ ఊరిలో ఉందా? వేరే సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసితో మనందరం క్రీస్తు శరీరంలోనికి భాగాలుగా చేర్చబడ్డాం. నువ్వు కన్ను అయితే వాళ్ళు కాలై ఉండొచ్చు, నువ్వు తల అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేతులు. తల కాళ్ళను చూసి నువ్వు నాకు అవసరం లేదంటే బాగుందా? చేతులు కన్నును చూసి నువ్వు నాకు అవసరం లేదంటే బాగుంటుందా? దేహం అంతా కన్ను అయితే వినేదెక్కడా? దేహం అంతా చెవి అయితే చూసేదెక్కడా? అవునండి, ఫిలిస్తీన్ల దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏమీ నేర్చుకోకూడదు, కానీ ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది. ఒక పండగ వస్తే క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి మన తోటి భారతీయులు అందరూ కలుసుకుంటున్నారు. ఒకే ఒక పండగ ఉంది మనకి, ఇంకొక విశ్వాసితో కలిసి మనం దాన్ని జరుపుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఒకటే దేవుడు, ఒకే బాప్తిస్మం, ఒకే అభిషేకం, ఒకే విశ్వాసం, ఒకే సువార్త, ఒకడే శత్రువు. ఎక్కడ మనకి ఈ తేడా కొడుతుంది? తోటి వేరే సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసులతో మన పరిస్థితి సరిగ్గా లేకపోతే, అపవాది విభజించబడలేదు అని వాక్యం చెప్తా ఉంది. క్రైస్తవులుగా మనం విభజించబడ్డామా లేదా? డినామినేషన్స్. గాడ్ నామినేటెడ్ ద చర్చ్, బట్ వీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ బిలీవర్స్ డీనామినేటెడ్ ద చర్చ్. విభజించేసాం ఆయన స్థాపిస్తే. సంఘాల మధ్య ఐక్యత కోసం ఇప్పుడు వారం మనం సంఘాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ పాయింట్ని కూడా చేర్చుకోండి. సంఘాల మధ్య ఐక్యతను నెలకొల్పండి. ఏ ఉద్దేశం వద్దు. ఈ ఊరు రక్షించబడాలి, ఈ ఊరు దేవుడి కోసం మనం సంపాదించాలి అని ఊర్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒకటే ఉద్దేశంతో ప్రార్థన చేసి చేసేటువంటి ఆ దృశ్యం ఊహిస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు. అది లేదు ఈరోజు. ఆడు మనకొల్పోడు కాదండి, నువ్వేంటి ఆడితో మాట్లాడుతున్నావు, ఆడు మన సంఘపోడు కాదు. ఎక్కువైపోయినాయి ఈరోజు. తనకు తానుగా వేరుపడ్డ ఏ పట్టణం లేదంటే ఇల్లు నిలబడదు అని వాక్యం చెప్తా ఉంటే, తనకు తానుగా వేరుపడ్డ సంఘం గురించి నాకు ధైర్యం చాలట్లేదు మాట్లాడడానికి.
ఒక్క శరీరంలోనికి మనం బాప్తిస్మం పొందాం కదా, నాకు ఆడ అవసరం లేదు అని అనుకుంటే తిప్పుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కొందరిని 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 అనే మాటలు చూస్తూ ఉంటాం. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, ఉపదేశకులుగాను. 5 వేళ్ళు అథారిటీ అపోస్తలు. రెండోది ప్రవక్త, యూ ఆర్ ద మ్యాన్ అని చూపించేవాళ్ళు. మూడోది బాగా బయటికి వెళ్తుంది చూడండి, సంఘాన్ని అంతా దాటి బయటికి సువార్త చెప్పడానికి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఈ 2 వేళ్ళు విభజించి మనం అంటే కింద పెట్టే ఇది లెగదు. సహవాసం, కాపరులుగాను, ఇదొక్కటే ఉపదేశం చేసేది, ఇదొక్కటే చెవులోకి వెళ్ళేది. ఏదైనా వెళ్తే ఇది పెట్టుకుంటాం మనం. ఉపదేశకులకు గాను. ఈ సంఘంలో అన్నీ, ఏ ఒక్క సంఘానికి అన్ని ప్రత్యక్షతలు దేవుడు ఇవ్వలేదు. దీన్ని నేను ఎలా చెప్తాను అంటే, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 18, 19లో 3 అంశాలు ఉంటాయి. అందులో వాక్యము, క్రియ, గుర్తులు. ఎలా అనగా విధేయులగునట్లు వాక్యము చేతను మొదటిది, క్రియ చేతను రెండవది, 3 గుర్తుల బలము లేదంటే మహత్కార్యాలు 2 ఒకటే. వాక్యం అనేది ఇవాంజలికల్ సంఘానికి దేవుడు ఇచ్చాడని నేను అంటాను. అందుకనే వాళ్ళ దగ్గర నుండి స్టడీ బైబిల్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ మనకు వస్తూ ఉన్నాయి. రెండవది క్రియ. క్రియ అనేది మెయిన్ లైన్ చర్చెస్కి దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటాను. వాళ్ళు చేసేటువంటి దాన ధర్మ క్రియలు మనం చేయలేం, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మిగిలిన ఏమైనా కానీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. రోమన్ క్యాథలిక్లు కూడా మనం చూస్తూ ఉంటాం, చారిటీలో వాళ్ళు దిట్ట. మూడోది ఓకే, ఆ అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఉన్నాయో లేవో అవి మన దగ్గర ఉన్నాయి, పెంతుకొస్తామో మనం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏది నడుము నొప్పి తలనొప్పులు పోతున్నాయి కాబట్టి. ఈ 3 ఎప్పుడైతే ఒకటిగా కలిసి వస్తాయో, ఆ వేళ్ల మధ్యలో మనకిచ్చినటువంటి ఆ గ్యాప్ ఎప్పుడైతే మనం ఫిల్ చేయడానికి ఇష్టపడతామో, అపవాది కోటని కూల్చడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి అదొక్కటే బలమైన ఆయుధంగా మనకు ఉపయోగపడుతుంది. ఆ సంఘాల మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని చాలా కన్నింగ్గా సాతాను పెట్టాడు. ఉల్లి పొరలాగా ఉంటుంది అది. అవతల వాళ్ళు కనపడినట్టుగా ఉంటారు, వాళ్ళు విశ్వాసులే, కానీ నీళ్లు పోసినా కానీ అవతలకి వెళ్ళవు. ఆ పొరని మనం తీయగలగాలి. మనందరం కలిసినప్పుడే ఒక్కడిగా ఉన్నటువంటి ఆ అపవాదిని అందరూ కలిసి ఎదిరించగలం. 5వదిగా సువార్త పని. ఎందుకు చేయాలి? ప్రధాన ఆజ్ఞ, సర్వాధికారం కలిగిన దేవుడు ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞ. మత్తయి 28:18. అంటే అపోస్తల కార్యాలు 1:8 రావడానికి ఇది పునాది అనుకోవచ్చు. అది పైన కనపడేటువంటి బిల్డింగ్ అయితే ఈ వచనం దాని కింద ఉన్నటువంటి పునాది. చదవండి అమ్మా. ఆయనతో ఎందుకు మనం సువార్త పని చేయాలి? మీ అందరికీ ఒక ప్రశ్న. సరైన సమాధానం చెప్తే నేను గిఫ్ట్లు ఏం తీసుకురాలేదు, వచ్చే వారం ఇస్తా. ఎందుకు మనం సువార్త పని చేయాలి? ఇది ఎలా ఉంటుందంటే పారాగ్రాఫ్ నుండి కింద క్వశ్చన్లు ఇస్తారు చూడండి, అలాంటి నేను క్లూ కూడా ఇచ్చేసాను.
ఎందుకు మనం సువార్త పని చేయాలి? అనేకులు నరకానికి వెళ్తున్నారు కాబట్టా? అవునా? అవును. అది కాదు. అది అవును కానీ కాదు. మనం విశ్వాసులం కాబట్టా? అవును కానీ కాదు. అంటే కంప్లీట్ ఆన్సర్ కాదు అని నేను అంటున్నాను. గై కొనాలి కాబట్టి రైట్, అవును కాదు. ఇంకా పైకి వెళ్ళన్నా, ఇంకా ఫస్ట్ పార్ట్ అక్కడ ఉంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, ఐ యామ్ ద అథారిటీ. నేను ఇక్కడ లీడర్, మీకు నేను ప్రధాన కాపరిని, నాకు ఇప్పుడు అధికారం వచ్చింది, సర్వాధికారం ఇవ్వబడింది. నేను మీకు చెప్తున్నా, ఆజ్ఞిస్తున్నా, వెళ్ళండి. ఎవరండి? ఎవరెవరు? 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళి తెరఫీదు పొంది తర్వాత సేవకుడిగా మైక్ పట్టుకుని బోధించేవాళ్ళ? ఎవరికి? ప్రతి ఒక్క విశ్వాసికి చెప్పేటువంటి మాట అది. ఎన్ని సంవత్సరాలుగా మనం సంఘానికి వస్తూ ఉన్నాం? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని ఆదివారాలు ఆత్మీయ ఆహారం మనం తీసుకుని మన భాషలో మాట్లాడుకోవాలంటే బాగా ఎంతమందికి మనం దేవుడి మాటని పంచుకుంటూ ఉన్నాం? లేదయ్యా నేను 1 సంవత్సరం అయ్యింది రక్షణ పొంది. 50 వారాలు అయింది బ్రదర్. ఇది 51వ వారం. నీ ఫలం ఏది? నాకు మనసు చాలా బాధ కలిగింది ఆ చెట్టుని నరికేయడం చూస్తే. బండి అక్కడ అయ్యోయ్యో అనుకున్నా. పోయిన వారం వెళ్ళేటప్పుడు భలే ఉందలే అనుకున్నా. ఫలాలు ఏమి ఇవ్వట్లేదని నరికేశారా? దేవుడు నిజంగా బైబిల్ చెప్పేటువంటి మాట, ఫలించని ప్రతి కొమ్మ. ఏ స్థితిలో మనం ఉన్నాం? ఆదివారం వస్తున్నాం, మంచి మామూలు బూస్ట్ కాదు ఇది, అయ్యగారు మనకు పెట్టేది. తింటున్నాం, పౌష్టికంగా బాగా దిట్టంగా తయారవుతున్నాం, వెళ్తున్నాం, మళ్ళీ వచ్చే వారానికి సిద్ధపడుతున్నాం. అంతేనా? ఎన్ని సంవత్సరాలు అయింది మనం రక్షణ పొంది? ఆరాధన, మ్యూజిక్, డ్యాన్స్లు, డ్రమ్ములు చాలా బాగున్నాయి కొంతసేపు ఉత్తేజపరచడానికి. బైబిల్లో నాట్యం, విందు, లేదంటే మ్యూజిక్, డ్యాన్స్ అనేది ఒకే ఒక్క కొత్త నిబంధన గ్రంథంలో ఒక్క చోటే ప్రస్తావించబడింది. అది ఏ సందర్భమో తెలుసా? క్లాప్స్ కొడదామండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అంటే ఒక ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడినప్పుడు. ఈరోజు ఆరాధన ఎలా ఉంది? భలే ఉంది, నాకు ఇష్టమైన పాట పాడారు. ఈరోజు ఎలా ఉంది? స్లో సాంగ్ ఎత్తుకున్నారా, ఆయనేమో డబడబా కొడుతున్నాడు, ఈయనేమో ఏదో పాడుతున్నాడు, సింక్ కుదరలేదు. ఆరాధన అంటే ఏంటి? ఒక ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురావడం. పరలోకంలో గొప్ప. ఎన్నిసార్లు మన పేరు చెప్పుకొని చిన్నుగాడి వల్ల దేవతలమైన మన మధ్యలో ఒక గొప్ప సంతోషం, ఉల్లాసం, విందు జరుగుతుందని చెప్పుకున్నారు. ఎన్నిసార్లు సంఘంలో మనం ఆరాధించేటప్పుడు, దేవా నేను ఈ ఆత్మను తీసుకొచ్చాను, ఇదిగో నిజమైన ఆరాధన నేను చేస్తున్నానని చెప్పుకున్నావు. ఆదివారం వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే ఒబిసిటీ వస్తుందండి. రేపొద్దున మీరు కదలాలనుకున్నా కదలలేనటువంటి పరిస్థితి అయిపోతుంది. కూర్చుని తింటానే ఉంటే, నేను అనేది ఫుడ్ బిర్యానీ ఇప్పుడే ఇవ్వగానే వెళ్ళి తింటాం కదా, దాని గురించి ఏమీ పని చేయకుండా తింటానే ఉంటే ఆరోగ్యం ఉంటుందా? తిన్నదాన్ని మనం ఖర్చు పెట్టాలి. బాడీలో క్యాలరీస్ పెంచుకోకూడదు.
స్పిరిచువల్ క్యాలరీస్, కొవ్వు మనకు ఎంత పట్టేసిందో ఒకసారి ఆలోచిద్దాం. మంచి కొవ్వే, కానీ మన దగ్గరే ఉండిపోతుంది. అది కదలలేనటువంటి వారంగా ఇతరుల దగ్గర మనం గొంతు దాకా వస్తుంది చెప్పడానికి, కానీ రావట్లేదు. కానీ ఒక సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా గురించి చెప్పాలంటే అరే ఆపరా కొంచెం, ఈ సీన్ బాగుంటుంది ఇండ్రు, ఆవిడ గురించి వినడం నాకు ఇష్టం లేదు, ఏ 2 మాటలు తప్పుకుంటాం. మళ్ళీ ఏమందో తెలుసా అసలు ఆ అమ్మ, ఇవి ఎక్కువైపోతున్నాయి. వాక్యాన్ని చెప్పి ఒక ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అవును, ఈ గ్రహం మీద మనం పుట్టాం, ఈ గ్రహం మీద మనం పెరుగుతూ ఉన్నాం. ఎక్కడో చంద్రగ్రహం మీద ఎవడో కాలు పెట్టిన విషయం 24 గంటల్లోపు ప్రపంచం అంతా నలుమూలలా కుగ్రామాల్లో కూడా తెలిసిపోయింది. ఈ గ్రహం మీద 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి పుట్టి పెరిగి మరణించి పునరుద్ధానుడయ్యి ఆరోహణమైన విషయం ఈ గ్రహం మీద ఉన్న మనం ఇంకా ఎవరికీ చెప్పలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఈరోజు ఉంది. ఎక్కడ చూసిన ఆశీర్వాద కూటాలు అంటే అక్కడికి వచ్చేటువంటి సంఖ్య, విశ్వాసుల సంఖ్య ఉజ్జీవం 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 అని మాట్లాడుతూ ఉన్నాం. ఉజ్జీవం ఎలా వస్తుంది? నువ్వు ఆదివారం సంఘానికి వచ్చి మంచి పౌష్టికాహారం తినేసి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటే వస్తుందా? ప్రతి విశ్వాసి ఇంకొక అవిశ్వాసిని కలుసుకోవాలి. మీ అందరికీ ఒక ప్రశ్న. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలు 200 అవ్వాలంటే కాపరి ఎన్ని సంవత్సరాలు ఈనాలి? అమ్మ వింటున్నారా? ఈ 100 గొర్రెలు 200 అవ్వాలంటే కాపరి ఎన్ని సంవత్సరాలు ఈనాలి చెప్తారు ఎవరైనా? నెలకొక గొర్రె అయితే ఎన్ని సంవత్సరాలు ఈనాలి? ప్రశ్న అర్థం అవ్వలేదా? మళ్ళీ అడగనా? 9 నెలలు కాపరి వింటే 100. ఏ మందల్ని కాచే కాపరైనా ఏం తాడా? గొర్రెలు ఈనాలా? మళ్ళా నేను అడుగుతున్నాను, 100 గొర్రెలు 200 అవ్వాలంటే కాపరి ఈనాలా? ఎంతనామా? కాపరి మీద తప్పులేదండి. నేను 3 వారాలు 4 వారాల నుంచి చూస్తున్నా. అంతేకాదు, అంతకుముందున్న ఆయన పెట్టేటువంటి ఫుడ్ అంతా బాగా చూస్తూ ఉన్నాను. మంచి పౌష్టికాహారం పెడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన మిమ్మల్ని పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మీకు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? తిని తాగి శుభ్రంగా పడుకుని మళ్ళీ ఫుడ్ రెడీ అయ్యేపాటికి వస్తూ ఉన్నాం. కరెక్టా? ఏనకపోతే కాపరి పడేటువంటి ప్రయాస ఏమవుతుందండి? ఏందమ్మా? ఆలోచన చేద్దాం. ఆ రోజుల్లో ఆది సంఘం దగ్గర అపోస్తల కార్యాలు 1:5 చూస్తే 1:15 120 మంది ఉన్నారు మేడగదిలో. ఈరోజు 120 సంఘాలు ఉన్నాయి ఊర్లో. 120 మంది దేశ ప్రపంచాన్ని తలకిందులు చేస్తే 120 సంఘాలు ఒక్కొక్క ఊరికి ఉన్నాయి. అట్లా కూడా చేయలేకపోతున్నాయి. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? నా బాధ్యత కాదు, నాకు సేవా పిలుపు లేదు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన కోసం నా ప్రాణాలని అర్పిస్తానని బాగా చెప్తున్నాం. నా వాక్యం చెప్పేది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ 1 యోహాను 4:20-21.
చూచిన సహోదరుణ్ణి ప్రేమించని వాడు, నా మాట ఇది వాక్యంలో ఏం చెప్తుందంటే, నీ తోటి సహోదరుణ్ణి, ఒక అవిశ్వాసిని, నీ బంధువుని, నీ రక్త సంబంధికుడిని, దేవుని ప్రేమ ఎరుగనటువంటి నీ సహోదరుని నువ్వు చూసి ప్రేమించలేకపోతే చూడని దేవుణ్ణి. ఫుట్ నోట్లో ఉన్న మాట ఒకసారి చదువుదాం కింద. ఎలా ప్రేమించగలడు? ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన కోసం నా ప్రాణాలు అర్పిస్తాను అని చెప్పేటువంటి మాట నిజమా అబద్ధమా? అబద్ధపు భక్తి చేస్తూ ఉన్నామా మనం? రెండో అధ్యాయం 14లో అదే అపోస్తల కార్యాల్లో 120 మంది 3000 అయిపోయారండి. నాలుగో అధ్యాయంలో 5000 అయిపోయారు. 5వ అధ్యాయంలో అనేకులు అన్నారు, ఇంకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా. 6వ అధ్యాయంలో బహుగా విస్తరించానని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ రోజు బైబిల్లో రాయబడిన అన్ని అబద్ధాలు? ఆ రోజైతే 120 3000 అవ్వడం ఏంటి? 3000 5000 అవ్వడం ఏంటి? 5000 అనేకులు అవ్వడం ఏంటి? అనేకులు బహుగా విస్తరించడం ఏంటి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందంటే, ప్రభురాత్రి బలలో పాల్గొనేటువంటి మనందరం నెల చదివేటువంటి ఆ వాక్యానికి వద్దాం. ఇప్పుడు మన ముందు మనం పాల్గొనబోయేటువంటి ఆ కార్యక్రమంలో మనం చదివేటువంటి మాట ఏ చదువుతారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 26 వరకు చదువుదాం. నేను చదువుతానండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో నుండి తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని. జ్ఞాపకం చేసుకోవడం అనే మాట ఏంటి అసలు అని మనం మర్చిపోతున్నామా? నెల ఫస్ట్ ఆదివారానికల్లా మర్చిపోతున్నామా? ఈరోజు ఎలా అయిపోయిందంటే, వచ్చే వారం ప్రభురాత్రి బల్ల ఉంది, ఈ వారం అంతా సిద్ధపాట్లు ప్రార్థనలు ఉన్నాయి, రండి అని అనేక సంఘాలు ఉన్నాయి. నన్ను పిలిచారు పొరపాటున దానికి. ఏమండి, సిద్ధపడేది దేనికోసం అండి? బైబిల్ చెప్పేది రాకడ కోసం. ప్రభురాత్రి బల్లలో పాల్గొనడానికి సిద్ధపాటు ప్రార్థనలు ఏంటి అంటే, మొదటి ఆదివారం నీకుండేటువంటి పరిశుద్ధత 2వ ఆదివారం 3వ ఆదివారం దాకా ఉంటుంది, తర్వాత 4వ ఆదివారం మట్టి గరిసిపోద్ది, కాబట్టి మీరు రండి, మళ్ళీ దాంట్లో చేసేటప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని అనట్లేదండి, ఆ వారం మాత్రం తెల్లబట్టలు వేసుకునేది. ఇదేంటి? ఇప్పుడు దాని తర్వాత మాట చదువుదాం అందరూ. నేను ఒక్కడే కాదు, మీ అందరూ 26వ వచనం అందరూ చదువుదామండి దయచేసి. 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును. ఇప్పుడు చెప్పండి, మనం అర్హులమా? పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఎవరికైనా పెన్ను లేకపోతే నా దగ్గర 2 ఉన్నాయి, ఇస్తాను. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి. ప్రభు బలలో పాల్గొనడానికి సిద్ధపడినటువంటి మన అందరం ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా? మనకు అనుకూలంగా ఆ వాక్యాన్ని మీద స్టిక్కర్ వేసి మూసేసామా? నా బైబిల్లో ఆ మాట ఉంది. ప్రభురాత్రి ఎప్పుడు ఇమ్మీడియట్గా ఈ రక్తంలో పాలుపంపులు పొందిన వాళ్ళు, ఈ శరీరంలో పాలుపంపులు పొందిన వాళ్ళు, నన్ను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఇమ్మీడియట్గా దాని తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ నా మరణాన్ని ప్రచురించండి అని నా వాక్యం చెప్తా ఉంది. నెలకొక్కసారి
సరే సపోజ్ అదే ఆ రోజుల్లో ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన కన్వీనియన్స్కి నెలకు ఒకసారి అని పెట్టుకున్నాం. సపోజ్ ఇక్కడ 100 మంది ఉన్నాం. నెలకి ఒక్కసారి ఒక్క వ్యక్తికి ఆయన మరణాన్ని ప్రచురించగలిగితే, ఇది జనవరి అని అనుకుందాం, 100 ఫిబ్రవరికి ఎంత అవ్వాలి? 200 అవ్వాలి. ఆ 200ని అంటే ఆ ఒక్క వ్యక్తినే ఆ నెల రోజుల్లో ఒక ఆత్మ సంపాదకుడిగా మారిస్తే మార్చికి 400 అవ్వాలి. ఏప్రిల్కి 6 కాదండి, ఒక్కొక్క విశ్వాసిని మరలా నెల రోజుల్లో ఆత్మ సంపాదకుడిగా మనం మారిస్తే, ఎందుకంటే నెలకు ఒక రోజు బలలో పాల్గొంటున్నాం, ఆ రోజైనా మనం ఆ పని చేస్తే జనవరిలో 100, ఫిబ్రవరిలో 200, మార్చిలో 400, ఏప్రిల్లో 800, మేలో 16, జూన్లో 3200, తర్వాత ఆగస్టులో 6400. బాగా చెప్తున్నారండి మీరు, లెక్కలు టీచరా. తర్వాత 12800 సెప్టెంబర్, అక్టోబరు 25600, నవంబరు 51200, అక్టోబర్లో 51200, సెప్టెంబర్ వదిలేసే మధ్యలో, నవంబర్లో 1,24,000, డిసెంబర్లో 2,04,800. ప్రభు రాత్రి బలలో పాల్గొంటున్నామని చెప్పుకుంటున్న మనం ఒకే ఒక విశ్వాసిని నెలకి దేవుడి దగ్గరికి సంపాదించగలిగితే 100 మందితో మొదలైన మన సంఘం డిసెంబర్లో మనకు వచ్చేటువంటి పెద్ద పండుగను జరుపుకోవడానికి 2,04,800 మంది ఉండాలి. సగం మంది ఈ బ్యాక్ స్లైడర్స్ చాలామంది, ఎక్కువ సగం మంది దిగజారిపోయారు, వెనుతిరిగారు, విశ్వాసంలో కదిలిపోయారు అనుకుందాం. 1,00,000 మంది పోయారు. 100 మందితో మొదలైన మన సంఘం డిసెంబర్ క్రిస్మస్ జరుపుకునేటప్పుడు 1,00,000 మంది ఉండాలి. ఉంటున్నారా? కమ్యూనియన్కి ప్రభురాత్రి బలలో చేయవేయడానికి మనందరం సిద్ధపడి వచ్చాం. ఏం సిద్ధపాటు మంది? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించుదురుగాక అని నా వాక్యం చెప్తా ఉంది. ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నావు? అలా చేస్తే కదా 5,000, 3,000, 3,000, 5,000, 5,000 అనేకులు బహుమంది అయ్యేది. నెలకి ఒక్క ఆత్మ అండి. మైక్ కావాలా మీకు? అవసరం లేదు. మేడ కావాలా? స్పీకర్లు కావాలా? సౌండ్ సిస్టమ్ కావాలా? వర్షిప్ లీడర్స్ కావాలా? స్టార్ ప్రీచర్స్ కావాలా? ఎవరు అవసరంలా. ఒక విశ్వాసి నెలకి ఒక అవిశ్వాసిని కలిస్తే మనం అర్హులం అండి దాంట్లో చేయి వేయడానికి. నెల మర్చిపోయి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కాదు అందులో మనం చేయి వేసేది. ఎలా చేయాలి? నేను కొంచెం కరపత్రికలు తీసుకొచ్చాను, మీరు వెళ్ళేటప్పుడు అవి తీసుకోండి. మీరు మోగవాళ్ళైనా సరే చెయ్యి కరపత్రిక ఇంకొకరికి ఇవ్వడానికి మాట్లాడవసరంలా. మహా అయితే ఏం చేస్తాడు? కాండ్రిచి వస్తాడు. చాలాసార్లు చాలా న్యూస్ పేపర్లు చదివా, ఒకడు ఉమ్మి వేయడం వల్ల మృత్యువాత చెందాడని ఎప్పుడు నేను చదవాలా. ఇంకా బాగా కోపం వస్తే నువ్వు ఇచ్చిన కరపత్రిక బాల్ లాగా చుట్టి నీ మొహం మీద కొడతాడు. పేపర్ బాల్ తగిలి మరణించాడని ఎప్పుడు నేను ఏ వార్తల్లో చదవలేదు, చూడనో లేదు. ఏం చేస్తున్నాం? దేవుడి కోసం ఏం చేస్తున్నాం మనం? ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోద్దా? 2 చేతులు ఎత్తి ఆయన ఆరాధిస్తే సరిపోద్ది. అది నిజమైన ఆరాధన. అది ఆరాధనకి ఒక పక్కే ముద్ర అయి ఉన్నటువంటి మన కాయిన్స్ చెల్లవండి. రెండో వైపు ముద్ర నువ్వు వేసుకోవాలా. దేవుడు వేసాడు నా విశ్వాసి అని ఒక ముద్ర, 3 సింహాలు వేసాడు. ఆ వెనకాల ₹1, ₹2, ₹100, $200, 2,000 అనేది నువ్వు తీసుకొచ్చేటువంటి విశ్వాసుల సంఖ్య. నువ్వు ₹1 కాయిన్గా ఉండాలనుకుంటున్నావా? ₹5 బిళ్ళలాగా ఉండాలనుకుంటున్నావా? ₹10 నోట్లు అనుకుంటున్నావా? 2,000 నోట్ అనుకుంటున్నావు?
రెండో పక్క నువ్వు వేసుకోవాల్సిన ముద్ర నీ చేతుల్లో ఉంది. నాకే తలాంతులు ఇవ్వండి, నాకు మాట్లాడడం రాదండి, నువ్వు చెప్పేది అబద్ధం. వాక్యానుసారంగా దేవుడు 5 ఒకరికి ఇచ్చాడు, 2 ఒకరికి ఇచ్చాడు, 1 ఒకరికి ఇచ్చాడు. తక్కువలో తక్కువ 1 నీ దగ్గర ఉంది. 1 కూడా లేకుండా ఏ ఒక్కరో ఇక్కడ లేరు. అవునా? ఏమి ఇవ్వకుండా దేవుడు వచ్చి లెక్క అడగల ఎవరిని. అయితే నీ దగ్గర 5 తలాంతులు ఉండొచ్చు, లేదంటే 2 తలాంతులు ఉండొచ్చు, లేదంటే ఆ 1 ఎన్ని సంవత్సరాలుగా మనం పాతి పెట్టాం. ఆ 1 నువ్వు వచ్చి లెక్క అడుగుతావు. 1 ఇచ్చిన 1 తలాంతు ఉన్నటువంటి వాడు ఇచ్చిన సమాధానం ఏంటి? చాలా తెలివిగా మాట్లాడాడు. అలా నువ్వెంత తెలివిగా మాట్లాడినా నిన్ను ఆయన పంపించేది ఎక్కడికండి? చీకటి గదిలోకి. ఆ తలాంతు పొందుకున్న 1 తలాంతు పొందుకున్న మనం ఆ 1 తలాంతు తీసుకున్నటువంటి వాళ్ళలాగా ఇన్ని రోజులు పాతి పెట్టావేమో. ఇట్స్ నాట్ టూ లేట్. బయటికి తీ దాన్ని. ఆ 1 దాంతో ఇంకో దాన్ని నువ్వు సంపాదించు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి లిస్టులో నువ్వు కూడా నుంచో సహోదరుడా. ఈరోజు తీర్మానం తీసుకుందాం. అవును, దేవుడు యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని ముట్టాడు, కళ్ళు లేనివాడిని. ఎలా కనపడుతున్నారు నీకు అని అంటే, చెట్లులాగా కనపడుతున్నాయి అని అన్నాడు. రెండోసారి టచ్ చేసినప్పుడు, అవును ఇప్పుడు నేను మనుషుల్లాగా నేను చూడగలుగుతున్నాను. నేను అంటాను, మనందరికీ 3వ టచ్, 3వ స్పర్శ, టచ్ కావాలి. మనుషుల్లాగా కాదు, వాళ్ళని నశించిపోయే ఆత్మలాగా చూడగలిగేటువంటి ఆ స్పర్శ, ఆ టచ్ మనందరికీ అవసరం. ఎందుకంటే చాలా బాగా పాడారు అంకులో, ఎందరు యేసు వైపు చూచెదరో వాళ్ళందరి ముఖాలు వెలుగు పొందుకుంటాయి అనేటువంటి చరణం పాడతారు. ఒకసారి మైక్ ఇవ్వండి. అయ్యండి. ఎందరు యేసుని వైపు చూస్తారో. నిజంగా మన ఎదుటి వారిలో పొందుకునేటువంటి వెలుగుని, ఆ ముఖాల్లో పొందుకునేటువంటి వెలుగును చూసామా ఒక్కసారైనా? మనం చూస్తే సరిపోద్దా? ప్రభు యేసు నా రక్షక. నిజంగా మనకు కావాలి అయ్యి. పాటల వరకు ఒక భక్తుడు ఎలా అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరండి, అబద్ధాలు పాడేటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అవును, ఈరోజు ఈ పాటలన్నీ బాగా తగ్గిపోయినాయి. ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి మనం బాగా చెప్తాం ముచ్చట్లు. దీన్ని పట్టుకోం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము గట్టి ఇంటింటి తలుపు తట్టి అది మాత్రం మేం చెయ్యమ్మమ్మ. వీళ్ళ గురించి మాట్లాడడం ఆపేసి యేసయ్య ఊసు చెప్దాం. ఎక్కడ మీకు అవకాశం దొరుకుతుందో. నా బండిలో ఎప్పుడు ట్రాక్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్తే వాళ్ళతో ఎవరు మాట్లాడతారండి? ఎంత 150, ఒక 50, ఒక 10 రూపాయలు తగ్గించుకోండి, 40కి ఎవరా? ఇవే ఉంటాయి. నేనేం చేస్తాను తెలుసా? ఎలా ఉన్నారు, ఎండకి ఎలా నుంచోగలుగుతున్నారు, అన్నం తెచ్చుకున్నారా, ఇంటికి వెళ్తారా, ఎవరైనా తీసుకొస్తారా, ఊరికి అలా మాట కలుపుతా. పిల్లలు ఎంతమంది అనంట, వెంటనే ఒక కరపత్రిక తీసి ఇచ్చి మీకోసం ప్రార్థన చేస్తున్నాను, చదువుకోండి టైం ఉన్నప్పుడు. ఏం పోయా, కొబ్బరి నీళ్ళు తాగినా, నిమ్మకాయ కావాలనే కొన్ని చోట్లకి వెళ్తా.
చూడగానే వీళ్ళకి ఇవ్వాలి అనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తాగో తినో వాళ్ళతో మాట్లాడి ఆ కరపత్రిక ఇస్తా. డీమార్ట్కి వెళ్తున్నాను, పార్కింగ్ బాగా ఉంటే నాకు చాలా సంతోషం, ఎక్కువ బళ్ళకి ట్రాక్స్ పెట్టవచ్చు. నిజంగా నేను నా భార్య కోసం దేవుడిని స్తుతిస్తున్నానండి. కరపత్రిక పెడదాకి వెళ్దామమ్మా అంటే స్కార్ఫ్ తీసుకుని బయలుదేరుతుంది. ఎంత ఎండ అయినా సరే డీమార్ట్స్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలంటే ఇంటి పక్కన షాప్లో దొరుకుతుంది. అక్కడ వెళ్తే ఒక్క బండే, నీకు ఒక్క విశ్వాసే. డీమార్ట్కి వెళ్తే గంట వేస్ట్ అని అనుకోకూడదు, కానీ 100 మందికి నేను కరపత్రికలు ఇస్తున్నాను అనుకోవాలి కదా. రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఒకటే రోడ్డు, ఇది వెళ్తే దొంగలు ఉండరండి, సెక్యూరిటీ బాగుంటుంది, నీడ ఉంటుంది, చెట్ల నీడ, అలా చూసుకుంటున్నారా? చూసుకోండి, చాలా మంచిది. రోజుకు ఒక రోడ్డు ఎంచుకోండి, ఇట్లా వెళ్ళే వాకింగ్, ఇట్లా వెళ్ళండి. ఈ ఇంట్లో ఒక ట్రాకు, ఆ ఇంట్లో ఒక ట్రాకు, ఈ ఇంట్లో ఒక ట్రాక్. చేయకూడదా? ఇంకెక్కువ కొవ్వు కరుగుద్ది మనకి. 4-5 మెట్లు ఎక్కి దిగుతాం, నలుగురితో మాట్లాడతాం. మేమిద్దరం అది చేసాం. ఈరోజు ఈ స్ట్రీట్ అనుకుంటాం, బండి ఆ కార్నర్లో పెట్టి ఇంటింటికి వెళ్తాం. ఎందుకంటే కంటి పరీక్ష చేసుకోవాలనే ఉచిత కంటి పరీక్ష అనేటువంటి ఒక కరపత్రిక అనేది ఇంట్లోకి వెళ్తుంటే గేట్లో అది పెట్టి వెళ్తున్నాడు ఆయన. ఇదేదో బయలే ఉంది ఐడియా అని చెప్పి నేను దాన్ని పట్టుకున్నా. ఆడు జీతానికి చేస్తున్నాడు, సర్వాధికారం ఇచ్చిన ఆయన ఆజ్ఞను బట్టి మనం చేస్తే తప్పేంటి? ఆడు పెట్టి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఎందుకన్నా అన్న, నేను 5,000 పెట్టాలన్నా, 5,000 పెడితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాయి అనేది చాలా తక్కువ కనపడుతుంది. ఒక రోజుకి 5,000 పెట్టేయచ్చుగా. మనం ఎన్ని విత్తనాలు నాటుతూ ఉన్నాం? ఉదయాన నీ చెయ్యి విత్తనాలు నాటాలి, సాయంత్రం అయినప్పుడు సొమ్మసిల్లిపోకూడదు, వెనక్కి తీసుకోకూడదు. ఏది పండుదో నీకు తెలీదు. మనందరం ఫేమస్ అవ్వాలనే ఆశ లోపల ఉంటుంది, కానీ బయటికి కనపడలేం. చాలామంది స్టార్లు వెనక మనం పడతా ఉన్నాం, కానీ నా వాక్యం ఏం చెప్తుందంటే, ఎందరూ అనేకులని దేవుని వైపు తిప్పుదురో వాళ్ళందరూ ఆకాశంలో నక్షత్రాలు లాగా మారతారని ఉంది. రేపొద్దున మీ పిల్లలు మీరు చనిపోయిన తర్వాత అద్దుకో మా అమ్మ అని చెప్పగలదా? వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. రాత్రిపూట ఆకాశం వైపు చూసి అదిగో మా అమ్మ, నేను కూడా ఒకరోజు పక్కన స్టార్ లాగా అవుతాను. అది కదా క్రైస్తవ్యం. చూచిన సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతి మిక్కిలి ప్రేమతో ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలం మీ దాసుని మా మధ్యలో నిలవబెట్టి మాలో ఒకరిగా ఉండడానికి, మాతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ఎంతో అణుకువతో ప్రభువా తమను తాము తగ్గించుకొని మీరు అనుగ్రహించిన పలు ఆధిక్యతలు ఉన్నను మా మధ్యలో ప్రభువా మాతో కలిసి సహవాసం చేస్తూ వారి హృదయములో నీ ఉంచిన భారాన్ని, మీరు వారికి అప్పగించిన దానిని, ఉపదేశాన్ని ఎంతో నమ్మకంగా మాకు అప్పగించారు ప్రభువా. అందుకున్నాం ప్రభువా. వినిన దాని యందు విశేష జాగ్రత్త కలిగి ఉండడానికి, అది కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, మా ఎదుట బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసము, విరువబడిన రొట్టె కలువరిలో నా కొరకై మా కొరకై నామా శాప విమోచనార్థమై, పాప విమోచనార్థమై విరువబడిన మీ శరీరానికి సాదృశ్యముగా ఉన్నదని, ద్రాక్షరసముతోనున్న పాత్ర కలువరిలో నీవు నా కోసం మా కోసం చిందించిన రుధిర ధారలకు సాదృశ్యముగా ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభువా. మీ దాసుడు దైవజనుడైన పౌలు గారి ద్వారా మీరు మాట్లాడినట్టుగా
మమ్మల్ని మేము విమర్శించుకొని బహుజాగరూకులమై బల్లలో పాలు పంపులు పొందాలి. అలా కాకపోతే ప్రభువా, మేము ఆశీర్వాదమునకు బదులుగా మీ యొక్క ఉగ్రతకు పాత్రులమవుతామనేది హెచ్చరికగా చెప్పబడినది. కనుక జాగరూకులమై కడు భయముతో, కడు జాగరూకతతో, పవిత్రపరచబడిన ప్రోక్షించబడిన మనస్సు గలవారమై, ప్రోక్షింపబడిన హృదయము గలవారమై ఈ పరిచర్యలో పాలు పంపులు పొందే భాగ్యం ఇవ్వండి. ఏదో కేవలం ఒక సాధారణమైన క్రియ అన్నట్లుగా, నెలవారీ జరిపే ఒక సాధారణమైన పని అన్నట్లుగా కాకుండా ప్రభువా, బుద్ధిపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవా, కడు మెళకువతో ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి సహాయం చేయి. పరిచర్యను జరిగించడానికి నీ దాసునైన నన్ను మీ కృపచేత బలపరచండి. నా యందు ఏదైనా ప్రభువా అవిధేయత ఉంటే నన్ను క్షమించి, మమ్మను క్షమించి మీ కృపకు పాత్రులనుగా చేయమని వేడుకుంటున్నామయ్యా. స్తోత్రాలు. పాలుందని బిడ్డలందరూ కూడా మంచి మనస్సాక్షితో, పవిత్రమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో పాలు పంపులు పొందడానికి సహాయం చేయమని, కృపలో పరిచర్యను ఆశీర్వాదకరంగా నడిపించమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.